రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా రిలీజ్ చేసిన యాత్ర 2 సినిమాకి అంగన్వాడీ వర్కర్లని అలాగే వాలంటీర్లని వాడుకోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? యాత్ర 2 సినిమా చూసేవాళ్ళు లేరు కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలే వాళ్ళ సినిమా టికెట్లు వాళ్ళే పంచుకోవడం జరుగుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, చైర్మన్లు ఉన్నారో, డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళ బట్టికి చూస్తానికి సినిమానే యాత్ర సినిమా అనేది. ఇది ఒక వైసీపీ సినిమా మాత్రమే. అంతేగాని ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు సినిమా చూసి లేదంటే ఈ అంగన్వాడీకి లేదంటే వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం సేవ చేసేవాళ్ళని. ఎవరికి సేవ చేస్తారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, వైఎస్ఆర్సీపీకి సేవ చేసేవాళ్ళు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినట్టు సినిమాలు చూస్తానికి పనికొస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వాలంటీర్లు కానీ ఇలాంటి సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ యాత్ర సినిమా చూడటానికి తప్ప ఈ రాష్ట్రం బాగుపడటానికి కానీ ఎందుకు ఉపయోగపడరని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పే విధంగా ఈరోజు ఈ సినిమా విడుదల అవడం జరిగింది. సినిమా రిలీజ్ అయితే సినిమా కోసం అసెంబ్లీని వాయిదా వేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక సినిమాలకి షికార్లకి ఉపయోగించుకోవటం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇది పబ్జీ ఆడుకునే విధంగా ఈ పబ్జీ గేమ్ అనుకుంటున్నాడేమో. అసెంబ్లీ అంటే ఒక పబ్జీ గేమ్ లాగా కనబడుతుంది. కానీ 5 కోట్ల ఆంధ్రులు ఓట్లేసి వాళ్ళని శాసనసభకి పంపించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి పబ్జీలు ఆడుకోవడానికో లేదంటే ఇంకొక ప్లేగ్ స్టోర్కి వెళ్ళడానికో లేదంటే జల్సాలు చేయటానికో లేదంటే సినిమాలు చూడటానికో అసెంబ్లీలో ఆపాడంటే మనం ఇంతకన్నా దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని మన ఇండియాలోనే చూసుండం. మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు నేను గ్రేట్ ముఖ్యమంత్రిని, బటన్లు నొక్కుతానని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలు కూడా బటన్ నొక్కడానికి సిద్ధపడ్డారండి. ఒక బటన్ నొక్కి మిమ్మల్ని అసెంబ్లీలో పంపించారు, రేపు 2వ బటన్ నొక్కి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉంది.